ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలిలో రౌడీ మూకలను ఏరివేస్తామని ముస్నూరు ఘటన నన్ను చాలా కలిచివేసిందని, హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హంతకులకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అది వారి వ్యక్తిగత ఆస్తి తగాదాలని, బాధితులకు న్యాయం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రామిరెడ్డి తెలిపారు. ఎక్కడ తగ్గుతుందేమా బాగుందా చెప్పుతాను. బాగుందన్నా నేను చెప్తున్నానని ఆయన మేము వచ్చి అడిగే వాగడుతూ నువ్వు నేను రాస్తావని ఈరోజు ముస్లింలలో జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమైన ఘటన. సువేష్ అనే వ్యక్తి మరణించడం, అదేవిధంగా ఒక 5 మందికి కూడా ఈ కత్తిపోట్లు పట్టణం ఈ విధంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటివి ఎవరు కూడా ప్రోత్సహించరు. కాకపోతే గతంలో మా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 34వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ సోదరుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది వద్ద అమౌంట్స్ తీసుకున్నారని గతంలో ఒక 2-3 కూడా నాకు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. తర్వాత నేను కూడా శ్రీనివాసరెడ్డిని పిలిచి అడగడం జరిగింది. దానికి సంబంధించి శ్రీనివాసరెడ్డి కూడా బాధపడుతూ, మేము మా బ్రదర్స్ ఎప్పుడో మేము విడిపోయాము, నాకు అతనికి ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని మీద కొంతమంది కేసు కూడా అయితే డబ్బులు ఇవ్వాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో నా వద్దకు ఈ సురేష్ అనే వ్యక్తి కూడా నా వద్ద కూడా వచ్చావు, ఈ విధంగా నాకు అమౌంట్ ఇవ్వగా నేను ఆ ఇంట్లో ఉంటున్నాను నాకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా నేను కూడా డీఎస్పీ గారికి ఈ విషయాన్ని తెలియజేసి దాని విషయమై ఒక వ్యక్తి కాదు దాదాపు 3-4 ఈ విధంగా సుబ్బారెడ్డి అనే వ్యక్తి అమౌంట్ మాకు బాకీ ఉన్నాడు అని అందరూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి అతనికి సంబంధించి దాన్ని విచారించి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయమని నేను కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు మళ్ళీ మేము డీఎస్పీ గారిని కూడా అడిగాము. అతనికి ఆస్తి వచ్చి ఒక హౌస్ మాత్రమే ఉందని, హౌస్ అమ్మితే కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. నేను కూడా దానికి సంబంధించి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఆ ఆస్తి అదేదో విచారించి దాని మీద దాన్ని అమ్మితే ఎంత వస్తుంది, ఎంతమందికి ఏమేమి ఇవ్వగా
దాని ప్రకారం ఏదైనా అవకాశం ఉంటే అది చేయమని చెప్పడం అంతవరకు నా వద్దకు వచ్చింది. తర్వాత ఈరోజు సడన్గా మేము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ముసునూరు టౌన్లోనే మేమంతా చేస్తున్నాం. ముసునూరుకి సంబంధించిన నాయకులంతా కూడా మాతోటే ఉన్నారు. ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్లో ఇట్లా ముసునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తిని పొడిచారు అది ఇదని రావడం మేము చూసి మేము కూడా కలవపడ్డాం. ఎందుకంటే మా నాయకులంతా మా పక్కన ఉంటే ఇదేంటి ఇట్లా జరిగిందని. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఏంది ఈ విషయం అని కనుక్కున్నమాట విషయము అప్పుడు అర్థమైంది. ఈ సుబ్బారెడ్డికి సంబంధించింది ముసునూరుకి సంబంధించిన వార్త కాదని అప్పుడు జరిగింది. ఇమ్మీడియట్గా మేము కూడా పోలీసు వాళ్ళకి హాస్పిటల్స్లో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఎవరికైతే ఆ పోర్టు తగినాయో వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వండి ఇమ్మీడియట్గా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా వస్తున్నానని చెప్పి ఈరోజు వచ్చి మృతదేహాన్ని కూడా చూసాను. చాలా దారుణంగా చూస్తే బాధాకరమైన విషయం. అతను మరణం అయితే తన బాధేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిని మనం సహించకూడదు. ఈ విధంగా రౌడీజం కావచ్చు, ఈ విధంగా కంపుకోటాలు కావచ్చు, ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి అండగా కూడా ఉంటాం. తప్పకుండా ఎవరైతే దోషి అయితే ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళందరినీ ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించే విధంగా తప్పకుండా మేము కూడా అధికారులతో మాట్లాడతాం, హాస్పిటల్స్తో కూడా మాట్లాడతాం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తగిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇటువంటి జరగకూడదని మా యొక్క విన్నపం. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న కావల్లో ఇటువంటి అంటే ఇది యాక్చువల్గా పార్టీలతో సంబంధం లేదు, ఓన్లీ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ మధ్య ఉండవు కాబట్టి ఈ విధంగా అవసరం జరిగింది. కాబట్టి ఇది పార్టీకి గుర్తాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దీంట్లో ముసునూరుకు సంబంధించిన నాయకులు కూడా ఎవ్వరు లేరు, అంతా నాతోటే ఉన్నారు ముసునూరులో గడప గడపలో. ఇది కేవలం ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా ఇది జరిగిన మాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నేను గుత్తికొండ కిషోర్ దగ్గర మాట్లాడాను, అతను కూడా చెప్పాడు ఇది ఆర్థిక లావాదేవీలుగా జరిగిందని. తెలుగుదేశం నాయకులు ముఖ్య నాయకులు గుత్తికొండ కిషోర్ కూడా జరిగింది చెప్పాడు. కాబట్టి ఏదైనా ఇది బాధాకరమైన విషయం, దురదృష్టకరం. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి వారికి ఆర్థికంగా కూడా తప్పకుండా అందరికి సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా ఎస్కేషన్ ఉంటే ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటామని. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.